మా డెబ్యూ డైరెక్టర్ చెన్నై లవ్ స్టోరీతో మన అందరినీ పలకరించబోతున్నటువంటి రవి నంబూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్స్ టు ఎవ్రీవన్, ఎస్పెషలీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. చాలాసార్లు రైటర్గా అలా ఏదో మూలన నించునే ఉంది, కానీ నాకు ఫస్ట్ టైం డైరెక్టర్గా స్టేజ్ ఎక్కడం కదా కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతున్నా కొంచెం. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సిందే ఎస్కే అన్నకి. థ్యాంక్స్ అన్న. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎస్కే అన్నకి. టీంలో అందరికన్నా ముందు నాకు పరిచయం ఉంది ఎస్కే అన్నే. సో ఎస్కే అన్న లేకపోతే వీళ్ళందరినీ దాటుకొని అసలు ఇక్కడి వరకు వచ్చేవాడిని కాదు. ఫస్ట్ సో థ్యాంక్ఫుల్ టు యూ అన్న. తర్వాత రాజేష్ సార్, యాక్చువల్లీ నేను ఏదో అంటే ఆయన కూడా చాలా మొన్నే చెప్పాను, నేను రైటర్నే కానీ అంటే ఇలాంటి ఫిలిమ్స్ కూడా నేను రాయగలను, ఇలాంటి తీయగలను అనేది నాకు అసలు నమ్మకం లేకుండే ఫస్ట్. థ్యాంక్స్ ఫర్ ట్యాపింగ్ దట్ పొటెన్షియల్ సార్. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ ఎమోషనల్ ఫిలిమ్స్ రైటర్ అయ్యానంటే దానికి మీరే రీజన్ సార్. లేకపోతే అసలు ఇటుపక్క వచ్చేవాను కాదు. ఫస్ట్ ఏదో చిన్న సినిమా చేసుకుంటుంటే రాజేష్ గారు పిలిచి సినిమా చేయరవి అన్నారు. అని నేను పెట్టిన ఒకే ఒక కండిషన్, సార్ నాకు మీరు మ్యూజిక్ నేర్పుతానంటే, అంటే ఆయనకి అంటే మ్యూజిక్ మీద మంచి నాలెడ్జ్ ఉంది రాజేష్ గారికి. ఈ సినిమా త్రూ అవుట్ ప్రాసెస్లో మీ దగ్గరికి నేను హిట్ కొట్టడానికో దేనికో రావట్లే, నేను మీరు సినిమా తీస్తా బట్ మీ దగ్గర మ్యూజిక్ సెన్స్ నేర్చుకుంటానే ఈ సినిమా ఫస్ట్ స్టార్ట్ అయిన రీజన్ అది. తర్వాత లాంగ్ జర్నీ అండ్ నాకు తెలిసి అంటే నాకు నా మీద ఉన్న నమ్మకం వల్ల లేకపోతే క్లోజ్నెస్ వల్ల తెలియదు, కానీ బయట ఏ ప్రొడ్యూసర్ కానీ ఏ ప్రొడక్షన్ హౌస్ కానీ ఒక డెబ్యూ డైరెక్టర్కి అంటే చెప్పచ్చలేదు తెలియదు. ఇప్పుడు వరకు 73 రోజులు తీసా, ఇంకో 22 రోజులు ఉంది. ఇది ఒక లవ్ స్టోరీ. దీనికి 100 రోజులు ఎవ్వరు అసలు ఎఫర్ట్ చేయరు. ఏ రోజు ఎస్కే అన్న కానీ రాజేష్ గారు కానీ అసలు మొన్న చూసారు రాజేష్ సార్ ఫుటేజ్, అప్పుడు ఇప్పటివరకు ఏ రోజు అసలు ఏం తీస్తున్నాడు ఒక్కొక్కసారి నాకే భయం వేసేది, మరి ఇంత నమ్మేస్తున్నారు అసలు మనం ఏమైనా కరెక్ట్గానే తీస్తున్నాం లేదో ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి ఎవరైనా నన్ను నేనే అడుగుదా అనిపించేది. బట్ ఎందుకులే మళ్ళీ కాన్ఫిడెన్స్ లేదనుకుంటారని అడిగేవాను కాదు. సో యాక్టర్స్ గురించి చెప్పాలంటే కిరణ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. రాజేష్ గారి తర్వాత అంటే రైటింగ్ని అంతగా నమ్మింది కిరణ్ అన్నే. ఒక్కొక్కసారి సీన్ చెప్తున్నప్పుడు అన్న చాలా ఎమోషనల్ అయిపోయినప్పుడే అర్థమయ్యేది, ఓహో ఇందులో ఇంత పొటెన్షియల్ ఉందా అని మళ్ళీ ఇంకో పావు గంట కూర్చొని మళ్ళీ రాసి దాన్ని తీసేవాళ్ళం. థ్యాంక్ యూ సో మచ్. ఏ రోజు నాకు మొన్న ఒకరోజు ఒక మాంటేజ్ తీస్తున్నప్పుడు హడావుడి ఉన్నాం అన్న, మీరు హీరోయిన్ చెప్పులు తుడిచేసి లోపలికి వెళ్ళిపోవాలన్నా అని చెప్పేసి మాంటర్ దగ్గరికి వెళ్ళిపోయా. అసలు ఆయన రియాక్షన్ ఏంటి ఏం అసలు ఆలోచించలే. ఆయన కూడా ఓకేనా అని చెప్పేసి ఎక్కడున్నా చెప్పులని తీసి వెతికేస్తున్నారు. అంటే సో అంత క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యారు. గౌరీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ టీం అందరికీ, సంతు ఎడిటర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, నేను అడిగాను సంతుని ఈ సినిమాకి ఎడిట్ చేయమని చెప్పి. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ సంతు. విషు థ్యాంక్ యూ సో మచ్. విషు చాలా కష్టమైన కండిషన్స్లో నాకు చాలా సపోర్ట్గా నిలిచాడు విషు. అండ్ ఆ డైరెక్టర్ భాస్కర్ అన్న అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం అందరికీ అండ్ లక్కీ అండ్ సారథి గారు అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా మనీ సార్ థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్స్. నాకు రాజేష్ గారు వచ్చి మనీ సార్ని అడుగుదాం అన్నప్పుడు నాకు ఏమన్నా కూడా అర్థం కాలే. ఇంద్ర, ఠాగూర్ ఈ అన్ని సినిమాలు మార్నింగ్ షోలు, మ్యాట్నీలు, ఫస్ట్ షోలు ఇలా చూసిన రోజులన్నీ గుర్తొచ్చాయి ఒకసారి. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్. అండ్ అనంత్ సార్, అందరూ అడుగుతున్నారు చాలామంది ఆ గ్లిమ్స్లో తొలి ప్రేమేం తోపు కదా డైలాగ్ చాలా బాగుందని. నేను కానీ రాజేష్ గారు కానీ రాయలేదు, అది ఆయన రాసింది. ఆయన పాట రాస్తే దాని నుంచి మేము తీసుకొచ్చి ఎండ్ పంచ్ కింద పెట్టుకున్నాం అది. థ్యాంక్ యూ సార్. లిరిసిస్ట్ నేను ఎప్పుడు అదే చెప్తుంటే సార్, హీఈస్ నాట్ జస్ట్ ఎ లిరిసిస్ట్, ఈజ్ ఏ స్టోరీ టెల్లర్ టూ. ఎందుకంటే లిరిక్స్ ద్వారా చాలా స్టోరీ చెప్పారు. మేము చెప్పిన కథ ఆయనకు అర్థమైంది దాన్ని బట్టి మేము కొంచెం అర్థం చేసుకొని
కథలో చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడం, ఆయనతో డిస్కషన్ అంత బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మిగతా విషయాలన్నీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అండ్ నెక్స్ట్ ఈవెంట్స్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.